అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియో షేర్ చేస్తున్నా. ఈరోజు వీడియో అయితే వచ్చేసి సమ్మర్ స్పెషల్ కాటన్ కుర్తా సెట్స్ హాల్ అయితే చేస్తున్నా. ఇవన్నీ నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను. మంచి బడ్జెట్ రేంజ్‌లో 3 పీస్ కుర్తా సెట్స్ ప్యూర్ కాటన్ మెటీరియల్‌లో వచ్చాయి. సో, ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట కుర్తా సెట్స్ అయితే. ప్రెజెంట్ మంచి ట్రెండింగ్‌లో ఉన్న 3 పీస్ సెట్సే. సో, లేట్ చేయకుండా క్విక్‌గా కలెక్షన్ అయితే చూసేద్దాం. సో, బిఫోర్ దట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే నా ఛానల్‌లో ఆల్వేస్ అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి క్లాతింగ్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. నచ్చితే మేక్ ష్యూర్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాక్సిమం అన్ని జెన్యూన్ రివ్యూసే చెప్తాను. సో, ఫేక్ రివ్యూస్ అయితే ఏముండవు. ప్రోడక్ట్ బాగోకపోయినా బాగుంది, బాగుంది అని అయితే ఏ ప్రోడక్ట్ కూడా చెప్పను. సో, జెన్యూన్ రివ్యూస్ చూడాలనుకుంటే డెఫినిట్‌గా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేక్ ష్యూర్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇఫ్ పాసిబుల్ హైప్ కూడా అయితే ఇవ్వండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే క్విక్‌గా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నా ఫేవరెట్ కలర్ మస్టర్డ్ యెల్లోతో స్టార్ట్ చేస్తున్నాను. సో, చాలా బ్యూటిఫుల్ వచ్చింది. ఈ అవుట్‌ఫిట్ కూడా నేను చాలా డేస్ నుంచి విష్ లిస్ట్‌లోనే ఉంచా అనమాట. సో, ఫైనల్లీ ఇంక ఇప్పుడు తీసుకున్నాను. ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది. సో, ప్రైజెస్ అన్నీ గూడా నేను మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. అండ్ లింక్స్ అన్నీ గూడా డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తాను. సో, సమ్మర్‌కి పర్ఫెక్ట్ ఉంటది. చాలా మంచి ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది. ఇట్లా మ్యాండ్రిన్ కాలర్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. వీ నెక్ ప్యాటర్న్‌లో వచ్చింది. మ్యాండ్రిన్ కాలర్ అనమాట. సో, చైనీస్ కాలర్‌లా అయితే వచ్చింది. మస్టర్డ్ యెల్లో పైన ఇంత డార్క్ మరూన్ కలర్ ఫ్లోరల్స్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్. సో, సమ్మర్‌లో ఇలాంటి అవుట్‌ఫిట్స్ మనకి డైలీ వేర్ యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. అండ్ స్లీవ్స్ 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. ఇది ఏ లైన్ కుర్తీ. సో, ఫ్లేర్ గూడా మీడియం ఫ్లేర్‌తో అయితే వచ్చింది. సైడ్ పాకెట్స్ అయితే ఏం రాలేదు. సో, కాటన్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి మనకి యూజువల్లీ వీటికి లైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. బట్ ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఏం లేదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బావుంది. సో, రేయాన్ మిక్స్‌డ్ అయితే కాదు. సో, కంప్లీట్ కాటన్‌లోనే ఉంది. చాలా బావుంది. అండ్ ఇక్కడ వీ నెక్ దగ్గర ఫ్రిల్ స్టైల్‌లో అయితే స్టిచ్ చేశారు ఫ్రంట్ పార్ట్‌లో. సైజ్ స్మాల్ అయితే తీసుకున్నాను. సో, ఫిట్టింగ్ గూడా నాకు పర్ఫెక్ట్ ఉంది. బిట్ లూజ్ ఉంటాయి స్మాల్ సైజ్ నాకు. బట్ నేనైతే సమ్మర్ కాబట్టి ఇట్లా లూజ్ ఫిట్టే నాకు కంఫర్ట్ అనిపిస్తది. సో, క్వాలిటీ అయితే చాలా బావుంది. బాటమ్ అయితే వచ్చేసి ప్లాజో స్టైల్ అయితే ఇచ్చారు. వెస్ట్ కంప్లీట్ ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వచ్చింది. ప్లాజో ఫ్లేర్ గూడా చాలా బావుంది. ఇక్కడ చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చాయి. అంటే బడ్ స్టైల్‌లో ఉన్నాయన్నమాట. అక్కడ బిగ్ సైజ్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్‌లో వచ్చింది. సేమ్ టాప్ ఫ్యాబ్రికే ప్యూర్ కాటన్ మెటీరియల్‌లోనే ఇచ్చారు. ప్లాజో ఫ్లేర్ కూడా చాలా బావుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి మనకి సమ్మర్‌లో ఇలాంటి ఫ్యాబ్రిక్స్. అండ్ దుప్పట్టా కూడా ప్యూర్ కాటన్‌లోనే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ మనకి డిజైన్ అంతా బాటమ్‌లో ఉన్నదే ఉంది దుప్పట్టాకి మోస్ట్‌లీ. అండ్ ఇక్కడ డ్రెస్ పార్ట్‌లో ఉన్నది ఇచ్చారు. లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బావుంది. అంటే 600 ప్రైస్ రేంజ్‌లోనే తీసుకున్నాను. ఈ అవుట్‌ఫిట్ అయితే ఈ కాస్ట్‌లో చాలా చాలా బావుంది. ప్యూర్ కాటన్ మెటీరియల్. సో, నచ్చితే మిస్ చేసుకోకండి. క్వాలిటీ అయితే చాలా బావుంది. సో, లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తా సెట్ అయితే చూపిస్తున్నా. ఇదైతే ఎస్పెషల్లీ దుపట్టా కోసమే పర్చేస్ చేశాను. అండ్ కలర్ మంచి డార్క్ బ్రౌన్ షేడ్‌లో అయితే వచ్చింది. కలర్ కూడా చాలా బావుంది. సో, ఇది కలంకారీ ప్యాటర్న్‌లో వచ్చింది దుప్పట్టా. సో, దుప్పట్టా కోసమనే తీసుకున్నా అనమాట. సో, సమ్మర్‌లో ఇలాంటి కలంకారీ దుప్పట్టా స్టైల్ కాటన్ డ్రెసెస్ చాలా బావుంటాయి. సేమ్ అగైన్ ప్యూర్ కాటన్ మెటీరియల్ అని వచ్చింది. చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో, నెక్ ఇట్లాగా స్వీట్ హార్ట్ స్టైల్‌లోనే వచ్చింది. నెక్ పార్ట్‌లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. బ్లాక్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ పార్ట్‌లో కూడా చాలా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. సో, కొంచెం బోర్డర్ స్టైల్‌లో అయితే వచ్చిందనమాట ఇక్కడ. స్ట్రైట్ కట్ కుర్తీ. సో, సైడ్ మనకి స్లిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో, కాటన్ ఫ్యాబ్రిక్స్‌కి మనకి యూజువల్లీ లైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ ఈ డ్రెస్‌కి ఎండింగ్‌లో కూడా బోర్డర్ అయితే ఉంది. సేమ్ స్లీవ్స్ పార్ట్‌లో వేసిన ఈ ఎంబ్రాయిడరీ బోర్డర్ మనకి ఎండింగ్‌లో కూడా అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా అయితే ఉంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ బ్యాక్ అయితే వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుంది. బాటమ్ వచ్చేసి ట్రౌజర్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. సో, వెస్ట్ వచ్చేసి కంప్లీట్ ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వచ్చింది. సైడ్ పాకెట్స్ అయితే లేవు. సో, ఎండింగ్‌లో బాటమ్‌కి గూడా ఇట్లా బ్లాక్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు. చాలా బావుంది. మంచి స్మూత్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. చాలా చాలా బావుంది ఫ్యాబ్రిక్. ఈ అవుట్‌ఫిట్‌లో బెస్ట్ పార్ట్ వచ్చేసి దుప్పట్టా. సో, ఇది కలంకారీ ప్యాటర్న్‌లో వచ్చింది. దుప్పట్టా అయితే పాలిస్టర్ బ్లెండెడ్‌లో ఉంది. సో, ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అయితే కాదు. పాలిస్టర్ బ్లెండెడ్‌లో ఇచ్చారు. చాలా బావుంది దుప్పట్టా. కొన్ని అవుట్‌ఫిట్స్ మనం చున్నీ కోసమే తీసుకోవాలని అనిపిస్తది కదా! అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. చాలా బావుంది. లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బావుంది. కొంచెం ఖాదీ కాటన్ స్టైల్‌లో అనిపిస్తుంది. 600 ప్రైస్ రేంజ్‌లో తీసుకున్నాను. ఈ ప్రైస్‌లో క్వాలిటీ చాలా చాలా బావుంది. అండ్ లుక్ వైస్ కూడా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్‌కి చాలా చాలా బావుంటాయి ఇలాంటి అవుట్‌ఫిట్స్. నచ్చితే ట్రై చేయండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తా సెట్.
ఇది గూడా మంచి ట్రెండింగ్‌లో ఉన్న అవుట్‌ఫిట్. దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది. మరూన్ కూడా అవైలబుల్ ఉంది. నేను బ్లూలోనే తీసుకున్నాను. సో, ఇవాళ 2 కుర్తా సెట్స్ అయితే బ్లూ షేడ్‌లో తీసేసుకున్నాను. యాక్చువల్లీ మెరూనే తీసుకుందాం అనుకున్నాను. ఆ రోజు మెరూన్‌లో స్మాల్ అవైలబుల్ లేదు. ఇంకా అందుకే నేను ఇక్కడ నావీ బ్లూ అయితే తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. నావీ బ్లూ అండ్ వైట్ అండ్ మరూన్ కలర్ ప్రింట్ కాంబినేషన్‌లో చాలా బావుంది. సో, ఇక్కడ బ్లాక్ కూడా ఉందన్నమాట ప్రింట్ ఇక్కడ. వైట్ వచ్చింది. బ్లాక్ అండ్ మరూన్ కలర్ ప్రింట్ కూడా ఉంది ఫ్లోరల్ డిజైన్‌లో. చాలా బావుంది కాంబినేషన్. సో, మరూన్ కూడా ఉంది. ప్యూర్ కాటన్ మెటీరియల్‌లో వచ్చింది. ఇది గూడా ఇట్లాగా వీ నెక్ ప్యాటర్న్‌లోనే వచ్చింది. సో, వీ నెక్ స్టైల్ మనకిప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి, సో, చాలా బావుంటది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మిడిల్‌లో ఫ్లోరల్ వచ్చింది అండ్ ఈ సైడ్ అంతా గూడా కొంచెం డిఫరెంట్ ప్రింట్‌లో వచ్చింది. చాలా బావుంది. అగైన్ ఇది గూడా ప్యూర్ కాటన్ మెటీరియల్. స్లీవ్స్ పైన కూడా ప్రింట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, డ్రెస్ మిడిల్‌లో ఉన్నది కాకుండా ఇట్లా డ్రెస్ సైడ్‌లో ఇచ్చినట్టే సో, స్లీవ్స్ కూడా ఇచ్చారు. బ్లూ అండ్ మరూన్ కాంబినేషన్ చాలా బావుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కంప్లీట్‌గా ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది. ఏ లైన్ కుర్తీ ఫ్లేర్ వచ్చేసి ఇట్లా మీడియం ఫ్లేర్ అయితే వస్తుంది. చాలా మంచి కాటన్ ఫ్యాబ్రిక్‌లో ఉంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. సో, కాటన్ ఫ్యాబ్రిక్స్‌కి లైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. ఎవ్రీ టైమ్ చెప్పక్కర్లేదు. బట్ లైనింగ్స్ ఉన్నాయా లేదా అని కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను. సో, కాటన్ ఫ్యాబ్రిక్స్‌కి యూజువల్లీ లైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. ఎండింగ్‌లో బోర్డర్‌లా అయితే ఇచ్చారు. సో, చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ బోర్డర్ అయితే వచ్చిందో. చాలా బావుంది. మరూన్ కలర్ ఫ్లోరల్ బోర్డర్ అయితే చాలా బ్యూటిఫుల్. కెమెరా మీకు ఎట్లా కనిపిస్తుందో ఔట్ సైడ్ కలర్ మాత్రం చాలా డార్క్‌గా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ కుర్తా కూడా. బాటమ్ కూడా డ్రెస్ మిడిల్‌లో ఏమైతే వచ్చిందో సేమ్ ఫ్లోరల్ డిజైన్‌లోనే వచ్చింది. వెస్ట్ వచ్చేసి ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి ప్లాజో స్టైల్‌లోనే ఇచ్చారు. ప్లాజో కూడా మీడియం ఫ్లేర్ తోటి ఉంది. చాలా బావుంది. ప్యూర్ కాటన్ మెటీరియలే సేమ్ టాప్ ఫ్యాబ్రిక్‌లోనే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ ఈ డ్రెస్‌కి కూడా దుప్పట్టా ప్యూర్ కాటన్‌లోనే వచ్చింది. సో, చాలా బావుంది దుప్పట్టా గూడా. మంచి లెంత్ ఇచ్చారు. విడ్త్ కూడా చాలా బావుంది. ప్యూర్ కాటన్ మెటీరియల్‌లోనే ఉంది. సెట్ కూడా నేను అండర్ 600 రేంజ్‌లోనే తీసుకున్నాను. ఈ ప్రైస్‌లో హైలీ వర్త్ ఇది. ప్యూర్ కాటన్ మెటీరియల్‌లో వస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో మనకి ఔట్ సైడ్ ఇలాంటి కాటన్ క్వాలిటీ అయితే రాదు. సో, క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఛాన్స్ ఉంటే కలర్ లింక్స్ కూడా యాడ్ చేస్తాను. ఇదైతే వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో తీసుకున్నాను నేను. జరీ బోర్డర్స్‌తో ఉన్నది తీసుకున్నా. నారాయణపేట్ కుర్తా సెట్స్ ఉంటాయి కదా! సో, ఆ స్టైల్‌లో కనిపించేసరికి ట్రై చేశాను. చాలా బా వచ్చింది. సో, ఇక్కడ ఇలా జరీ బోర్డర్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి నారాయణపేట్ కాటన్‌లోనే ఉంది. కాటన్ సిల్క్‌లో అయితే ఉంది ఫ్యాబ్రిక్. కొంచెం షైనింగ్‌తో ఉంది. ఇన్నర్‌లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. బికాజ్ ఈ ఫ్యాబ్రిక్స్ కొంచెం ప్యూర్ కాటన్ మెటీరియల్ అయితే కాదు. సో, కాటన్ సిల్క్‌లో అయితే ఇచ్చారు. డ్రెస్‌కి లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో, నెక్ ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్‌గా అయితే స్టిచ్ చేశారు. అండ్ స్లీవ్స్‌కొచ్చేసి ఇక్కడ బోర్డర్ అయితే వస్తుంది. జరీ బోర్డర్. ఇది స్ట్రెయిట్ కుర్తీ. సో, ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్ కాబట్టి ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, క్రేప్ లైనింగ్ అయితే ఇచ్చారు. ఎండింగ్‌లో గూడా మనకి స్లీవ్స్ పార్ట్‌లో వచ్చిన బోర్డర్ అయితే వస్తుంది. బోర్డర్ ఓన్లీ ఫ్రంట్ సైడే కాదు అండ్ బ్యాక్ సైడ్ గూడా అయితే బోర్డర్ ఇచ్చారు. సో, 2 సైడ్స్ మనకి ఈ జరీ బోర్డర్ అయితే వస్తుంది. సో, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ అనిపించి తీసుకున్నాను. సో, ప్రైస్ వైస్ క్వాలిటీ కూడా చాలా బావుంది. మనకి ఇట్లాంటివి డ్రెస్ మెటీరియల్స్‌తో కూడా అవైలబుల్ ఉంటాయి. సో, మెటీరియల్ వచ్చేసి 800 అబోవ్ ఎంతో ఉంటుంది. ఇక్కడైతే మనకి 2 పీస్ సెట్ అయితే వస్తుంది. సో, బాటమ్ అయితే ఇయ్యలేదు ఇందులో. 2 పీస్ సెట్ అయితే ఇచ్చారు. దుప్పట్టా చాలా పెద్దగా లెంతీగా అయితే ఇచ్చారు. డ్రెస్ బోర్డర్‌లో ఎలాంటిదైతే వచ్చిందో ఇక్కడ దుప్పట్టాకు కూడా సేమ్ బోర్డర్ అయితే వచ్చింది. సో, చాలా బ్రాడ్‌గా ఉండే బోర్డర్ అయితే ఇచ్చారు. బోర్డర్ చాలా బావుంది. 2 సైడ్స్ అయితే వస్తుంది మనకి బోర్డర్ ఇలాగా. సో, 4 సైడ్స్ అయితే లేదు. ఈ సైడ్‌లో అయితే బోర్డర్ అయితే లేదు. మనకి ఇట్లా 2 సైడ్స్ అయితే వస్తుంది. సో, చాలా చాలా బావుంది. దుప్పట్టా లెంత్ మాత్రం కొంచెం ఎక్కువే ఉంది. అంటే దుప్పట్టాస్ వన్ సైడ్ ఏసుకుంటేనే బావుంటాయి. బట్ లెంత్ అయితే చాలా ఎక్కువ లెంత్ అయితే ఇచ్చేశారు. సో, ట్రెడిషనల్‌గా వేసుకోవడానికి ఇలాంటి అవుట్‌ఫిట్స్ చాలా చాలా బావుంటాయి. క్వాలిటీ అయితే చాలా బావుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. సో, కాటన్ బ్లెండెడ్‌లో ఉంది. సో, సమ్మర్‌లో మీకు కంఫర్టబుల్ ఉంటుందో లేదో స్లీవ్స్ పార్ట్‌కైతే లైనింగ్ ఇవ్వలేదు. సమ్మర్‌లో కొంచెం ఇరిటేటింగ్ అయితే అనిపించొచ్చు. ఇక్కడ బాడీ పార్ట్ అంతా కూడా లైనింగ్ ఇచ్చారు. బట్ స్లీవ్స్‌కి కూడా లైనింగ్ యాడ్ చేస్తే బావుండనిపించింది. అదొక్కటే డ్రాబ్యాక్. సో, రిమైనింగ్ అంతా కూడా అవుట్‌ఫిట్ అయితే చాలా బావుంది. బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తా సెట్. ఇదైతే చాలా డేస్ నుంచి చూస్తున్నాను. యాక్చువల్లీ పిక్చర్‌లో చూసి నేనిది కాటన్ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది కాటన్ ఆర్ ర్యాన్ ఫ్యాబ్రిక్‌లో వస్తుందనుకున్నా. ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో ఇచ్చారు. కలర్ అయితే చాలా బావుంది. బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్‌లో వచ్చింది. కలర్ చాలా బావుంది. అనార్కలి కుర్తా సెట్. బట్ స్టిచ్చింగ్ మాత్రం చాలా స్టైలిష్‌గా అయితే చేశారు. సో, ఇది నెక్ వచ్చేసి ఇట్లాగా కాలర్ స్టైల్‌లో వచ్చింది. స్మాలే తీసుకున్నాను. బట్ చాలా లూజ్‌గా అయితే వచ్చింది ఈ అవుట్‌ఫిట్. స్మాల్ సైజ్ నాకు బిట్ లూజ్ అయితే ఉంటది. సో, నేను కొంచెం ఆల్టర్ చేపించుకుంటే నాకు కరెక్ట్‌గానే ఉంటుంది ఫిట్టింగ్ అనమాట. సో, ఇదైతే వీ నెక్ స్టైల్‌లో అయితే వచ్చింది. ఇది గూడా చైనీస్ కాలర్ లానే ఇచ్చారు. లైక్ మ్యాండ్రిన్ కాలర్ స్టైల్‌లో వచ్చింది. నెక్ పార్ట్‌లో సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. వర్క్ అయితే చాలా చాలా బావుంది. అండ్ స్లీవ్స్ కూడా ఫుల్ లెంత్ స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ పార్ట్‌లో గూడా సేమ్ నెక్ పార్ట్‌లో వచ్చిన బోర్డర్ అయితే వచ్చింది. జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది.
చాలా స్మూత్ జార్జెట్ అయితే ఇచ్చారు. అనార్కలి కుర్తి కాబట్టి ఫ్లేర్ గూడా చాలా చాలా బావుంది. మంచి ఫ్లేర్ అయితే ఇచ్చారు. స్మూత్‌గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం. లైక్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌లా అయితే అనిపిస్తుంది. అంత స్మూత్ ఉంది. ఇన్నర్‌లో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. క్రేప్ సిల్క్ లైనింగ్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్లెయిన్‌గానే అయితే ఉంటుందనమాట. సో, ఫ్రంట్ పార్ట్‌లో మనకిలాగా కట్ స్టైల్‌లో అయితే స్టిచ్ చేశారు ఫ్రంట్ పార్ట్‌లో. అండ్ దీనికి ఇట్లాగా టై అప్ కూడా అయితే ఇచ్చారు. అంగరక్క స్టైల్‌లో అయితే టై చేసుకోలేము. బట్ ఇది బెల్ట్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. సో, చూద్దాం, నేను స్టైల్ చేసి చూపిస్తాను. ఇక్కడ టై అప్ కూడా అయితే ఉంది బెల్ట్ స్టైల్‌లో. అండ్ బాటమ్ అయితే వచ్చేసి ట్రౌజర్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. వెస్ట్ కంప్లీట్ ఎలాస్టికేటెడ్ అయితే వచ్చింది. ఇది కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రికే. అండ్ బాటమ్‌కి కూడా ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చారు. బికాజ్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ మనకి ట్రాన్స్‌పరెంట్ ఉంటాయి కాబట్టి బాటమ్‌కి కూడా ఫుల్ లెంత్ లైనింగ్ అయితే వచ్చింది. అండ్ దుప్పట్టా కంప్లీట్‌గా ఇలా బాందిని స్టైల్‌లో ఇచ్చారు. దుప్పట్టా చాలా చిన్నగా అయితే వచ్చింది. చాలా బావుంది. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్‌లో ఉంది. చాలా స్మూత్ ఉంది జార్జెట్. డ్రెస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉందన్నాను. దుప్పట్టా ఇంకా స్మూత్‌గా అయితే ఉంది. సో, ఇది డ్రెస్ కలర్ కంటే కొంచెం లైట్ కలర్‌లో ఉందన్నమాట. డ్రెస్‌కొచ్చిన పర్పుల్ షేడ్ కంటే దుప్పట్టా షేడ్ కొంచెం లైట్ ఉంది. సో, ఇది పిక్చర్‌లో గూడా ఇలానే ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ సమ్మర్‌లో గూడా కంఫర్టబుల్ గానే ఉంటాయి. బికాజ్ లైనింగ్ కూడా ఉంది. అండ్ జార్జెట్ వల్ల ఏమంత ఇరిటేషన్ కూడా ఉండదు. చాలా స్మూత్‌గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే. క్వాలిటీ చాలా బావుంది. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. సో, ఈ సీజన్‌లో కాకపోయినా మేబీ నెక్స్ట్ సీజన్‌లో అయితే ట్రై చేయండి. సో, ఇది సమ్మర్ కుర్తా సెట్ హాల్ అన్నాను కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్సే షేర్ చేస్తున్నా అన్నాను. బట్ ఇది కొంచెం జార్జెట్‌లో వచ్చింది. ఈ డ్రెస్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నాను. జెనస్సియా బ్రాండ్ నుంచి. ఈ అవుట్‌ఫిట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తాను. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.